హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మనది మ్యాథమెటిక్స్ ట్యుటోరియల్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్ఆర్బి అంటే ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో అందులో మనకు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 6/2025 అంటే 6th నోటిఫికేషన్ అనమాట అకార్డింగ్ టు 2025 ఇయర్. అక్కడ సిఈఎన్ అంటే ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మనకు ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే 21st October 2025. అలాగే ఇది క్లోజ్ అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే అప్లికేషన్ మనకు 20 November 2025. సో అలానే మనకు ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చేసి అంటే 22/11/2025. సో ఇక్కడ మోడిఫికేషన్ వినో అంటే ఏంటంటే ఏమైనా అప్లికేషన్లో మనం ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తే సో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి పర్టికులర్ డేట్స్ ఇచ్చాడు. సో 23 November నుంచి December వరకు మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో పోస్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 33 years అకార్డింగ్ టు ద 1/1/2026. సో పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 35,400. సో ఇందులో వ్యాకెన్సీస్ ఎన్ని వచ్చినాయంటే మనకు 161 ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. సో సేమ్ అలానే స్టేషన్ మాస్టర్. సో ఏజ్ లిమిట్ సేమ్. సో పే స్కేల్ వచ్చేసి 35,400, ఇట్ ఈస్ ఆల్సో సేమ్. సో వేకెన్సీలు వచ్చేసి ఇందులో 615 ఉన్నాయి మనకు. అలానే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కూడా డిగ్రీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ మనకు 18 to 33 years. సో పే స్కేల్ వచ్చేసి 29,200. సో వేకెన్సీ ఇందులో ఎక్కువ ఉన్నాయి, 3,416. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పోస్ట్ ఏంటంటే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ 18 years to 33 years. సో పే స్కేల్ వచ్చేసి 29,200. సో వేకెన్సీస్ 921. సో క్వాలిఫికేషన్ సేమ్ డిగ్రీ. ఆల్మోస్ట్ అన్ని పోస్ట్ కూడా సో క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఏజ్ 18 to 33 years. సో పే స్కేల్ 29,200. సో వేకెన్సీస్ 638. సో క్వాలిఫికేషన్ సేమ్ డిగ్రీ. సో నెక్స్ట్ వన్ ట్రాఫిక్ అసిస్టెంట్. సో ఏజ్ లిమిట్ 18 to 33, పే స్కేల్ 25,500, వేకెన్సీ 59. సో క్వాలిఫికేషన్ డిగ్రీ. సో ఇవన్నీ పోస్టులు అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడికి వస్తామంటే ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 4 టైప్స్గా ఉంటాయి. ఇంకోటి CBT 1, CBT 2, CBAT, ఇంకోటి టైపింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్. సో ఇందులో CBT 1. సో CBT అంటే ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఇందులో మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ మనకు ఎందులో నుంచి అడుగుతారంటే మెయిన్గా వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్. నెక్స్ట్ అలా రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ 1 mark. సో టైం అలొకేటెడ్ 90 minutes. సో ఆఫ్టర్ దట్ అంటే CBT 1 అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫైరో సో దే విల్ బి అండర్గో CBT 2. ఇక్కడ CBT 2 వచ్చేసి ఏంటంటే మెయిన్గా దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకు 120 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇన్ దట్ 120 క్వశ్చన్స్ మనకు జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్. సో మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్. సో దీనికి ఎంత అంటే టైం సేమ్. సో 90 minutes. సో ఇక్కడ CBT అయిపోయిన తర్వాత అంటే డిపెండింగ్ అపాన్ ద పోస్ట్, కొన్ని పోస్ట్ బట్టి మనకు CBAT ఇంకోటి టైపింగ్ టెస్ట్ ఉంటాయి. సో అన్ని పోస్ట్కి ఉన్నాయి. సో నార్మల్గా ఒక 4 పోస్ట్కి ఉంటాయి. అంటే టైపిస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సో CBAT అక్కడ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు ఎంత అంటే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ PWD, నెక్స్ట్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ లేదంటే EBC వాళ్ళకి ఎంత అంటే 250. సో అంటే రిమైనింగ్ అంటే వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళకి ఎంత అంటే ₹500. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఆఫ్టర్ CBT 1 అంటే మనకు CBT 1 ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకు రీఫండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ 250 వాళ్ళకి 250 వచ్చేస్తే అక్కడ 500 కట్టిన వాళ్ళకి ఏంటంటే ₹400 సో రీఫండ్ అవుతాయి. సో ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనకు వెబ్సైట్ వచ్చేసి rrbchennai.gov.in. యాక్చువల్గా ఇది ఏంటంటే సో చెన్నై ఇది అంటే మనం ఇందులో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనకు RRB సికింద్రాబాద్ అని కూడా ఉంటుంది. సో మెయిన్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే RRB చెన్నై కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏం మెన్షన్ చేశానంటే ఈమెయిల్ ఏమన్నా ఇస్తానంటే office.rrbmas@railnet.gov.in. ఇది ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్లారిఫికేషన్ కోసం కావాలి అనుకుంటే ఏమైనా మిస్టేక్స్ కూడా చేస్తే సో వాళ్ళకి ఈమెయిల్ చేసి దే కెన్ రెక్టిఫై ఆర్ అంటే వాళ్ళు మనకు సొల్యూషన్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ అంటే మనకి ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది సో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట. సో అందుకోసమే అందరు కూడా అప్లై చేసుకోవాలి.
సో ఇంకేమైనా డీటెయిల్స్ ఫర్దర్గా ఇంకేమైనా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కూడా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏ అప్డేట్ ఉన్నా కానీ నేను అప్పుడే వెంబడినే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అలానే ఇప్పుడు మనకు మళ్ళీ ఇంకోటి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ నుంచి మనకు ఇంకోటి 5th నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే జూనియర్ ఇంజనీర్. సో అది మనకు 30 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేట్స్. అంటే అది షార్ట్ నోటీస్ రిలీజ్ చేసిండు. ఇంకా అక్కడ డీటెయిల్ మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అది రాగానే నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.